కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ స్క్వేర్ నిర్మాణం జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికార పార్టీకి మద్దతు పలుకుతున్న హొలిగొంద ఎస్ఐపై మండిపడిన ఆలూరు ఎమ్మెల్యే. కూడేరు సీఏ రాజును సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీ. నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం. 14వ తేదీన గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు మాకు ఒక హిస్టారికల్ ఒప్పందం, గూగుల్ ఒప్పందం ఉంది. ఇది ఒక చరిత్ర. నా రాజకీయ జీవితంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను. బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. హైదరాబాద్ నగరాన్ని ఒక ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఈరోజు ఒక మహానగరంగా తయారు చేశా. మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశా. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. రెండోది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అదే సమయంలో ఈ రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది. బ్రాండ్ ఏపీ టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నాం. మళ్లీ మాక్సిమం 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అన్ని పెట్టుబడుల్లో కూడా మీరు ఒకసారి చూస్తే గూగుల్, ఏఐ అండ్ డేటా సెంటర్, దానికి కూడా కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నారు. భవిష్యత్తు కోసం వచ్చే ఇండస్ట్రీస్ మీద కూడా బురద జల్లి లేకుంటే ఏదో ఒకటి వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మన పిల్లలు ఈరోజు ఏఐ అంటే ఇండియా, ఏఐ అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇక్కడుండే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ కు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. గూగుల్ వల్ల దేశంలో ఇప్పటి వరకు ఎంతవరకు డేటా సెంటర్స్ ఉన్నాయో 1.2 గిగావాట్ ఉంది. అలాంటిది 1 గిగావాట్ 1.2 ఉంటే 1 ఇక్కడ విశాఖపట్నంలో వస్తుంది. మిగిలినటని కలిపితే ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ హబ్ గా తయారవుతుంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడానికి ఉపయోగించుకోవడానికి కంపెనీలు వస్తాయి. ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఒక పక్కన డేటా సెంటర్స్, ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై అండ్ జాబ్స్. ఇవన్నీ వచ్చినప్పుడు కరికులం కూడా మారుస్తాం. భవిష్యత్తుకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం. నాలెడ్జ్ గానీ, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఏఐ గానీ, రెండు కూడా. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విశాఖపట్నం విల్ బి డిఫరెంట్ సిటీ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీ విశాఖపట్నం నౌ. ఇండియాలో ఏఐ హబ్, డేటా సెంటరే కాకుండా ఏఐ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీస్ కి ఏఐ రాసే పరిస్థితి, ఏఐ ఉపయోగించే పరిస్థితి మన సెంటర్ నుంచి తయారవుతుంది. అమెరికాలో వాళ్ళ గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది. ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఇక్కడి నుంచి మళ్లీ సింగపూర్ కి సీ కేబుల్ వేస్తారు కనెక్టివిటీ కోసం. అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకు కనెక్టివిటీ వస్తుంది. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గూగుల్, ఆ దేశాలకు అంతటి కనెక్టివిటీ వస్తుంది. నా లెక్క ప్రకారం అయితే నేను చాలా పనులు చేశాను, గాని ఇది వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం, అనుభూతి నా జీవితంలో ఎప్పుడు లేదు. గుర్తుపెట్టుకోండి. విజువలైజ్ చేయగలిగాను కాబట్టి చెప్తున్నా. ఇది టోటల్ గా ఇటు దానికి కావాల్సిన వాళ్ళకు కొన్ని గ్యారంటీలు కావాలంటే ప్రధానమంత్రి గారు గాని, ఫైనాన్స్ మినిస్టర్ గాని, ఐటీ మినిస్టర్ గాని పాజిటివ్ గా స్పందించారు. ఏదైతే భవిష్యత్తులో మళ్ళా మీరేమైనా ట్యాక్స్లను పెంచేస్తారా, అవన్నీ చేయకుండా, అన్సర్టనిటీ లేకుండా కరెక్ట్ గా చేయమంటే దే అగ్రీడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. దట్ ఈస్ హౌ వాళ్ళు కాన్ఫిడెంట్ గా వచ్చారు. చాలా ఫాస్ట్ గా వచ్చారు. ఎప్పుడో రావడం కాదు. రేపు 14వ తారీఖున మనం ఎంఓయూ చేస్తే అక్కడి నుంచి పని ప్రారంభించి 2029కి పూర్తి చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాంటి ఎకో సిస్టమ్ వస్తుంది. అదే సమయంలో మీరు చూస్తే 1 lakh crores ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడన్నా ఊహించామండి ఈ ఇన్వెస్ట్మెంట్లు? రామాయంపట్నం బీపీసీఎల్ 1 lakh crores. ఇది ఏదైతే రిఫైనరీ మొత్తం ఈ 3 ప్రాజెక్టులే కాకుండా ఎన్టీపీసీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి 1,50,000 crores తో గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నం. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. దెబ్బతిన్న బ్రాండ్ ని మళ్ళా పునరుద్ధరించాం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం.
ఇంకా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఎందుకు ఇచ్చారని ఇంకోటని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇది మంచిది కాదు. అడ్డుపడితే నష్టపోయేది మన పిల్లలే. ఉద్యోగాలు కావాలంటే ఇప్పటికే వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకా శాశ్వతంగా అలాంటి పని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది, అది కూడా చెప్తున్నా. ఫ్యాన్సీ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయడం, అడ్డం పడడం, విమర్శలు చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవి కూడా అలవాటు అయిపోయినాయి. అవన్నీ మానండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ రోజు కేంద్రం కూడా చాలా వరకు మీరు చూస్తే జీఎస్టీ, సూపర్ సేవింగ్ వచ్చే పరిస్థితి. ఇది మేజర్ రిఫార్మ్. అది కూడా ప్రధానమంత్రి గారిని ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉంది, దాన్ని కూడా ఇన్వైట్ చేస్తున్నా. 16వ తారీఖున ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. దాన్ని కూడా ఒకసారి కలిసి ఆయన ఇన్వైట్ చేసి ఎల్లుండు ఎంఓయూ చేసి తిరిగి వస్తాం. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ అకేషన్, నాట్ ఫర్ ఆంధ్ర లోన్, కంట్రీకి ఒక గ్రేట్ అకేషన్. ఆంధ్రప్రదేశ్ కి అయితే ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకప్పుడు హైదరాబాద్ లో కంపెనీ తీసుకొచ్చా. ఇప్పుడు ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్రాండ్, వన్స్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. మైక్రోసాఫ్టే వచ్చింది కాబట్టి మనం రాకపోతే వెనకబడిపోతాం అని. హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ స్క్వేర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని, నవంబర్ నెలాఖరు నాటికి ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇతర ఉన్నత అధికారులతో కలిసి ఏఐ హబ్, టీ స్క్వేర్ తదితర అంశాలపై సమీక్షించారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టీ స్క్వేర్ ప్రాజెక్టుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అధికార కూటమి పార్టీకి మద్దతు పలుకుతున్న హొలిగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ పై మండిపడిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి నిన్నటి రోజున కర్నూలులో జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మీడియాతో మాట్లాడుతూ, హొలిగుంద మండల కేంద్రంలో జెడ్పీటీసీ నిధులతో మంచినీటి సంపు కట్టడానికి ఇసుక పర్మిషన్ కోసం జెడ్పీటీసీ మరియు ఎంపీపీ ఎస్ఐతో పోతే ఎస్ఐ మాట్లాడుతూ, మీరు వెళ్లి టీడీపీ ఇన్ఛార్జ్ దగ్గరకు వెళ్లి పార్టీ కండువా వేసుకోవాలని చెప్పారని అన్నారు. ప్రజలకు మంచి జరగకపోతే ఏం కాదు, కానీ మీరు మాత్రం టీడీపీ పార్టీలోకి రావాలన్నారు. ఎస్ఐగా రాజీనామా చేసి అధికార పార్టీకి వత్తాసు పలుకు, అంతేకాని మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి మీరు ప్రజలకు సేవ చేయాలి, కానీ టీడీపీ పార్టీ మద్దతు ఇవ్వకూడదు అని అన్నారు. ఎస్ఐ డ్యూటీ చేయకుండా రేషన్ మాఫియా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ నడిపే వాళ్లకు సపోర్ట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలపైన అనవసరంగా తప్పుడు కేసులు పెడతా అంటే నేను చూస్తూ ఊరుకోను అని అన్నారు. అన్న ఈరోజు కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చినాము. మేడం గారు అందుబాటులో లేరు. ఎందుకంటే మాకు హొలగొంద మండలంలోన ఒకటి సంపు కట్టేకి మా జెడ్పీ చైర్మన్ గారు అడిగింటే అక్కడ నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆ సంపు కోసము కట్టేకంటే అక్కడ ఇసుకలు కావాలి ఆ సంపుకి. ఎందుకంటే టెండర్ అయిపోయింది, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేద్దామంటే అక్కడ ఉండే లోకల్ ఎస్ఐ గారు దిలీప్ కుమార్ గారు, ఆయన మా ఎంపీపీని జెడ్పీటీసీని ఇద్దరు పోయి ఇసుక తోలుకుంటారు సార్ మేము వర్క్ స్టార్ట్ చేయాలంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, మీరు వస్తే
మా పార్టీ మా టీడీపీ కండువా కప్పుకుంటే ఇసుక తోలిస్తాం, లేదంటే మీరు ఇసుక తోలే ప్రసక్తి లేదా, వర్క్ నిలబడినా చింత లేదు. జనాలు ఏమన్నా సావుని బతుకుని మాకు టీడీపీ ముఖ్యమనే విధంగా ఎస్ఐ గారు మొన్న మాట్లాడినారు. ఆ ఎస్ఐ గారు మళ్ళీ పార్టీ కండువా కప్పుకుంటారో లేదంటే ఆ ఎస్ఐకి రాజీనామా చేసి నిలబడితే బాగుంటుందని మేము చెప్తున్నాం. ఎందుకంటే నువ్వుగా అటు డ్యూటీ చేసేకి వచ్చినావు, నువ్వు నాన్ లోకల్ కాదు, నువ్వా డ్యూటీ చేసుకొని పోవాలవా. అలాంటి వ్యక్తి ఈరోజు మా జెడ్పీడీసీ ఎంపీపీ ఇద్దరు పోయింటే జెడ్పీడీసీ అవి ఏమైనా జెడ్పీడీసీ నిధులు మేము ఆయన్ని రిక్వెస్ట్ చేసింటే చైర్మన్ గారిని, అక్కడ నీళ్లు చాలా ప్రాబ్లం ఉందంటే సంపగట్టేకి ఫిల్టర్ బెడ్ కోసము ఆయన 19 లక్షలు ఇచ్చినాడు. అలాంటిది నువ్వా వర్క్ చేస్తామంటే ప్రజల కోసమే. మేమేమో ఇసుకేమి ఎవరిని దందాలు చేసే కాదు, ఎవరికి ఇండ్లకు తోలుకునేది కాదు, ఏమిటి కాదు, గవర్నమెంట్ వర్క్ అది. కానీ అలాంటి వర్క్కి అడిగితే ఆయన మీరు ఖచ్చితంగా కండువ కప్పకుండా అంటారా అనే విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆయన దందాలు చేస్తున్నాడు. ఎందుకంటే మరి డిపార్ట్మెంట్లకు వాళ్ళు పై అధికారులకు తెలుసో తెలియదు, కానీ మాకు తెలియదు. కానీ మేము మాత్రం ఆయన రేషన్ బియ్యం కర్ణాటక మహారాష్ట్రకి తోలుతున్నాడు. అదేవిధంగా ఇసుక ఒక ట్రాక్టర్ 10,000 రూపాయలు ఆయన కట్టి ప్రతి ఒక్క ట్రాక్టర్ మళ్ళా ఆ ట్రాక్టర్ కానీ రోజుకి ఒక ట్రిప్ ఆయనకి వేయాల. ఆ ట్రిప్లో ప్రతి ట్రాక్టర్ వేసి ఆ ట్రిప్ ఇడిచిన ఇసుకని ఆయన 2 టిప్పర్లు ఆయన సొంతం పెట్టుకున్నాడు. సొంతం పెట్టుకుని ఆయన కర్ణాటక అక్కడెక్కడ ఇసుకని తరలిస్తున్నాడు. నువ్వు ఆ దందాలు చేసుకో. అదేవిధంగా ఇంకోటి లిక్కరు ప్రతి గ్రామంలో ఆయన చెప్పిన వాళ్ళకే లిక్కర్ షాప్ పెట్టుకోవాలా. ఆయనకి నెలకి 10,000 రూపాయలు, ఆయన కానీ లిక్కర్ షాప్ కానీ 10,000 రూపాయలు వేయాల. ఇంత దందాలు చేస్తున్నారు. మళ్ళీ ఎస్పీ సార్ కానీ మేము ఆల్రెడీ ఆయనకి చెప్పినాము, సార్ ఇట్లా ఆయన చేస్తున్నారు అని చెప్పినాము. అయినా ఆయన మీద చర్యలు తీసుకున్నది మాకు తెలియదు. కానీ మేము చెప్పేది ఒకటే, మా కార్యకర్తలు జోలు వస్తే నువ్వు ఏమనుంటే నువ్వు ఆ ఎస్ఐకి రాజీనామా చేసి నువ్వు వచ్చి కండువా కప్పుకొని తిరుగు. మేము వద్దనే లేదు, మేము ఎదుర్కొనేకి రెడీ. బట్ టీడీపీ కూటమి ప్రభుత్వం 16 నెలలు అయింది వచ్చి మేము ఎదుర్కొంటే ఉన్నాం, సమస్యలు పోరాడుతూనే ఉన్నాం. నువ్వు కనరా, నీకు ఎదబడే ప్రసక్తి లేదు. నువ్వు కాకి డ్రెస్ చేసుకొని మా వాళ్ళని బెదిరిస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము అక్కడ వచ్చి మీ పోలీస్ స్టేషన్ ఎదురుగే ధర్నా కూర్చుంటాం. మా వాళ్ళని ఎప్పుడే కానీ మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే నువ్వేమన్నా ఉండాలి. అదే కానీ నువ్వు మాత్రం మా వాళ్ళని కండువా కప్పు అది కప్పు అంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు డిజిటల్ బుక్లోన పేరు ఉంది, నీ పేరు ఖచ్చితంగా డిజిటల్ బుక్ ఖచ్చితంగా ఎక్కిస్తాము. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరు ఎవరైనా అక్కడ అంటే పోలీస్ స్టేషన్ అంటే రక్షక భటుకులు అంటే ఏదన్నా ఎవరు లేరా అంటే పోలీసు డిపార్ట్మెంట్ అంటే దానికి ఏదైనా పోలీస్ స్టేషన్ న్యాయం జరుగుతానే పోతారు. అలాంటి వ్యక్తి నువ్వు ఎవరైనా వైసీపీలో వస్తే నువ్వే మీకేం సంబంధం, మీకు సంబంధం లేదు. మీరు మా పార్టీ కండువా కప్పుకొని రావడమంటావు. నువ్వేమయ్యా కండువా కప్పుకొని వచ్చినావు? నువ్వు డ్యూటీ చేసేకి వచ్చినావా లేకపోతే ఈ టీడీపీ రాజకీయం చేసేకి వచ్చినావా? కబద్దారు ఒకటే చెప్తున్నాం నీకు, నువ్వు ఇవాళ నుంచి మా కార్యకర్తల తోలే కానీ మా నాయకుల తోలేస్తే ఖచ్చితంగా మీ స్టేషన్ ముందరే నేను ధర్నా కూర్చుంటునే విధంగా మా కార్యకర్తలు అంటి పెట్టుకొని ధర్నా కూర్చుంటే విధంగా మీకు చెప్తున్నాం. మీ మీడియా మీకు కానీ ఒకటే చెప్తున్నాము, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు కానీ దీన్ని పబ్లిసిటీ చేయాలనే విధంగా మేము కానీ కోరుకుంటున్నాం. మీకు అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద సిఐ రాజు చేసిన అరాచకాలను అక్రమాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఉరువకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జీతం ప్రజలది సేవ పయ్యవలది సివిల్ పంచాయతీల ఎక్స్పర్ట్ సిఐ రాజు అనే ప్లకార్డులు చేత పట్టుకొని కూడేరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ చెప్పిన మాట జవదాటని వ్యక్తిలా తన వృత్తికి విరుద్ధంగా అన్ని కోణాల్లో విధేయుడై ఉండడం ఎంతవరకు సమంజసమని సిఐ రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోడేరు పోలీస్ స్టేషన్ ముందే ఇసుక తరలింపు, గ్రానైట్ రాయి తరలింపు, ఎమ్మెల్యే గ్రామానికి పక్కన ఉన్న గ్రామంలో జూదం గృహాలు వంటివి జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా సమస్య అని వచ్చిన వారిని తెలుగుదేశం పార్టీలో చేరితేనే నీకు విముక్తి ప్రసాదిస్తానన్నట్టుగా, లేదంటే వయస్సుతో సంబంధం లేకుండా వ్యంగ్య భాషతో తిడుతూ ఎమ్మెల్యేకు తొత్తుగా ప్రవర్తిస్తున్న సిఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఈరోజు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశానని, ఒకవేళ సిఐ రాజుపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఉరవకొండ నుండి
మరెన్నో ఉద్భవిస్తాయి అని పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు అరాచకాల్ని దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి ఇక్కడ నుంచి ఎస్పీ గారి ఆఫీసులో మెమరాండాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఎస్పీ గారి దృష్టికి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తున్న అరాచకాల్ని తీసుకురావడం జరిగింది. ఒక థర్డ్ రేట్ మనిషిలాగా ఈ సిఐ బిహేవ్ చేస్తా ఉన్నాడు. నోటికి అదుపు లేకుండా, ఎదుటి వారికి ఆత్మగౌరవం ఉంటుందనేటువంటి ఆలోచన కూడా లేకుండా అనాగరికంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ప్రజాప్రతినిధులు, దళితుల పట్ల, పెద్ద మనుషుల పట్ల ఆయన అత్యంత ఘోరంగా మాట్లాడడం, అవమానపరచడం చేస్తా ఉన్నాడు. తోటి పోలీసులు కూడా ఆయన ప్రవర్తన పట్ల అసహించుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే కడదరగుంట అనేటువంటి గ్రామంలో అక్కడ వాళ్ళ పొలంలో మట్టి తవ్వుకున్నారని చెప్పి 2 కురుబ కులస్తుల్ని, వైఎస్ఆర్ పార్టీ అనుకూలుల్ని పిలిచిపోయి కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటట్టు చేసి టీడీపీ పార్టీలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా ముద్దలాపురం అనేటువంటి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న దారి తగాదాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి ఫైన్ వేస్తా అని చెప్పి, వాళ్ళ ఇల్లు కూల్చేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని పయ్యావుల శ్రీనివాసుల దగ్గరకు పంపించి ఆడపోయి కండువా వేయించుకొని వస్తే మిమ్మల్ని వదిలిపెడతా అని చెప్పినాడు. వాళ్ళు కండువా వేయించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయి అక్కడ కేకులు కట్ చేసి సిఐ గారు సంబరాలు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వస్తే తానే స్వయంగా కేకులు కట్ చేస్తాడు ఈ సిఐ గారు. మరి ఈరోజు ఎవరో చిన్న పొరపాటు చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని లక్షల రూపాయలు ఫైన్ వేస్తా అని బెదిరించి అరాచకం చేసే ఈయన పోలీస్ స్టేషన్ ఎదురుగే 100 లారీలు ఇసుకను అక్రమంగా తవ్వుకున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 10 కోట్ల విలువ చేసే బ్లాక్ గ్రానైట్ ని పోలీస్ స్టేషన్ ముందే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈరోజు వ్యాపారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ మండలంలో జూద గృహాలు నడిపిస్తా ఉన్నాడు. వీళ్ళందరితో వాటాలు తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లని ఉత్తమమైన వాళ్ళుగా భావించి మళ్ళీ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు నియమించుకొని ఈ అరాచకాలకి ఈరోజు అండగా నిలుస్తున్నాడంటే వీటన్నింటిలో మీకేం భాగస్వామ్యం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేసే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. గ్రామంలో ఇట్లాంటి పోలీస్ అధికారులను పెట్టుకొని విచ్చలవిడిగా జూదం ఆడించడం, విచ్చలవిడిగా దొంగసారా వ్యాపారం చేయించడం, విచ్చలవిడిగా గ్రానైట్ వ్యాపారాలు చేయడం, అన్ని రకాల అరాచకాలు చేయించడం మీ అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు వాటా లేకపోతే వీటన్నిటిని యథేచ్ఛగా ఎట్లా కొనసాగిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ ఊరి చుట్టే, సొంత గ్రామం చుట్టే గ్రామాల్లో జూదం 100 మంది వచ్చి లక్షలాది రూపాయలు ఏ విధంగా ఆడుతున్నారు నీకు కనపడవు ఇవన్నీ కేశవ్. నోరెత్తితేనే అభివృద్ధి అని చెప్పి చాలా అభ్యుదయవాదిగా మాట్లాడుతూ ఉంటావే, మరి ఇవన్నీ నీకు కనపడవా? నీ నియోజకవర్గంలో ప్రజల్ని వ్యసనపరులుగా మారుస్తున్నటువంటి ఇలాంటి వాటన్నిటిని ఏ విధంగా అనుమతిస్తున్నారు మీకు సంబంధం లేకపోతే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమాత్రం కూడా నియోజకవర్గంలో గౌరవం ఉండాలన్నా, నియోజకవర్గంలో శాంతియుతంగా ఉండాలన్నా, నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా ఇట్లాంటి ఆఫీసర్స్ని ఫస్ట్ నియోజకవర్గం నుంచి బయటికి పంపించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎస్పీ గారు, డిఐజీ గారు ఈ అరాచకాల పైన ఒక్కొక్కటి కంప్లైంట్ ఇస్తాం, పత్రికల్లో వచ్చినాం. వాటన్నిటిని విచారణ జరిపి ఇట్లాంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత తీవ్రమైనటువంటి ఉద్యమం తీసుకొస్తాం. ఇట్లాంటి పోలీస్ జులుంని మేము అనుమతించే ప్రశ్న లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే మా రాష్ట్ర డైరెక్టర్, ఇంతకుముందు కురుబ సంఘం నాయకుడు గోవింద్ వాళ్ళ అల్లుడు
24 ఎకరాల భూమి కొంటే అన్ని హక్కులు ఉన్నా, ఇంజంక్షన్ ఆర్డర్లు ఉన్నా, కలెక్టరు ఎంఆర్ఓల అనుమతులు ఉన్నా కూడా ఆ పొలంలోకి పోనివ్వకుండా ఈరోజు పోలీసులు అడ్డుకొని అక్రమం చేస్తా ఉన్నారు. వీటన్నిటిని మీరు ఎట్లా అనుమతిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారికి. 24 ఎకరాలు ఒకటి పట్టా భూమిలోకి ఎంటర్ కావడానికి ఏమాత్రం కూడా మీకు తలవంపులను అనిపించదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇమ్మీడియట్ గా ఆ గోయిందికి భూమిని అప్పచెప్పకపోతే మేమే స్వయంగా అందరం కలిసి ఆ భూమిలోకి వెళ్తాం, ఎవరు ఆపుతారో మేము చూస్తామని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, మీరందరూ ఈరోజు మాతో పాటు కూడా వచ్చినారు. మీరు చూసినట్టయితే స్వచ్ఛందంగా ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో కూడేరు సిఐ రాజుకు సంబంధించి సిఐ వల్ల ఎవరైతే ఇబ్బంది పడినారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కూడేరు మండలం నుంచి ఈరోజు రావడం జరిగింది. ఏవేవైతే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య, ఒక నాయకుడిని అయితే ఒక మండల కన్వీనర్ని అదే పనిగా పొలంలో పంట వేస్తే అతను పొలాన్ని నాశనం చేసినాడు కూడేరు సిఐ. అదేవిధంగా ఇంకొక నాయకుడు మాజీ కన్వీనర్ ఉన్నాడు. ఆ కన్వీనరు ఎక్కడో రాప్తాడు దగ్గర అగ్రి ఎక్స్పో జరిగితే ఆ ఎక్స్పోలో ఉంటే ఊర్లో ఏదో చిన్న గొడవ జరిగితే ఆయన మీద కేసు పెడుతూ ఐటీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన కుమారుడి మీద కూడా ఒక కేసు బనాయించడం జరిగింది. దాంతోపాటు ఎంపీపీ, కూడేరు ఎంపీపీ మండల నాయకులందరూ కూడా ఆయన కూడేరుకు వచ్చినాడని చెప్పి అందరూ కూడా మొట్టమొదటిసారి పార్టీ తరఫున ఆయనకి మాట్లాడడానికి పోతే అసలు కనీసం స్టేషన్లో కూడా రానియని పరిస్థితి. ఒక ఇప్పేరు సర్పంచ్ దాదాపు 82-83 సంవత్సరాలు ఉంటాయి, 2 సార్లు సర్పంచ్గా చేసినాడు. ఆయన ఏదో సమస్య మీద కూడేరు స్టేషన్కు పోతే బండ బూతులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ స్క్వేర్ నిర్మాణం జరగాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికార పార్టీకి మద్దతు పలుకుతున్న హొలిగొంద ఎస్ఐపై మండిపడిన ఆలూరు ఎమ్మెల్యే. కూడేరు సీఐ రాజును సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీ.